తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి? నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి ఇవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు మీరు ఏం డాక్టర్ చేయరా సమరం అనుకోండి. గారితో మీరు పోల్స్తున్నారు, నేను పోల్చుకోవట్లేదు. వేరే వాళ్ళు Correct పోలుస్తున్నారు. వినండి. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిండా? లేదు, అట్లా నేను అనడం లేదు, మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. నేను ఆ టాపిక్ Detail గా చదువుకున్న వాళ్ళనే కదా మరి డాక్టర్ అంటున్నారు. చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా నేను ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా. అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా. కొంచెం అన్న సెన్స్ ఉందా అసలు? నీకు లేదు కొంచెం అన్న కాబట్టి, బుద్ధి బుర్ర నీకు లేదు కాబట్టి మైండ్ నువ్వు లో ఇంకా ఏమన్నా విషయాలు- తిరుగుతుందా? నీకు తిరుగుతుంది కాబట్టి కాదు, పిచ్చి పిచ్చి questions, డాక్టర్ పిచ్చి పిచ్చి కామెంట్లు. పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా అవును. డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే అది నా answer లేదు, ఇష్టం, నా నువ్వు ఇష్టం ఎవరు అంటావు. అనడానికి? మళ్ళీ డాక్టర్ చదివినవు, డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా నువ్వు వచ్చిందమ్మా అంటే ఎవరు దానికి ఆన్సర్ అనడానికి? లేదు. దీనికి ఓవరాల్ నువ్వు సంబంధించి ఎవరు డాక్టర్స్ అనడానికి? ఏమంటారు అంటే నువ్వు దానికి ఎవరు? సంబంధం. నేను యాంకర్ ని, నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో, నువ్వు అట్లా డాక్టర్ అని పేరు పెట్టుకున్నావు. ఒక డాక్టరే అంత చదువులు చదివిన తర్వాత ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా. ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అయిన వాళ్ళు చూపించు, ఆ? చూపించు. నీ వల్ల నీ కింద comments ఏ ఉన్నాయి కదా, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. నీ కింద comments ఏ చూడు. మాటలు మాట్లాడుకు. కంటిన్యూగా నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంతో నేను ఇంటర్వ్యూ ఆపేస్తాను. ఆర్గ్యుమెంట్ కాదు, లేకపోతే ఇంకేదో కాదు, కంటిన్యూగా అడుగుతాను. ఓకే, మీరు ఈ వీడియోస్ బిజినెస్ కోసం చేస్తున్నారా, ఫేమ్ కోసం చేస్తున్నారా? నేను దేనికోసం చేయట్లేదు, ఒక ఎందు- మంచి మెసేజ్ ఇస్తున్నా, అది చాలు తృప్తి అనిపిస్తాను. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ ఇది. సో మీకు ఎలాంటి యూజ్ లేదు. ప్రమోషన్స్ ఏమన్నా వస్తే చేస్తున్నారా? వస్తున్నాయి కానీ చేయట్లేదు ఇంకా. అంటే వాళ్ళు కొంచెం ఫేక్ గా ఉన్నారు. ప్రమోషన్లు అయితే ఇస్తాం, దానికి తగ్గ అమౌంట్ కూడా ఇస్తాం, కానీ వాళ్ళ పద్ధతి బాగాలే. అంటే ఏ రకంగా? చూసే పద్ధతి. చూసే పద్ధతి అంటే ఏ రకంగా? అంటే ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ప్రమోషన్ అంటున్నారు, మ్మ్. ఒక 5,000 10,000 అన్న ఇస్తాము, ఖచ్చితంగా వీడియో తీసి పెట్టండి, ఒక 3 వీడియోలు మ్మ్. అంటున్నారు. సరే అంటున్నా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారు, ఆడకెళ్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఏమని? వస్తావా, మ్మ్. ఒక 30 అన్న ఇస్తామా అంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఎట్లా తీయాలనిపిస్తుంది నాకు. మరి కంటెంట్ కి రిలేటెడ్ కదా కంటెంట్ అడిగింది. అంటే ఇప్పుడు మంచి కంటెంట్ తీసిన వాళ్ళు కూడా వస్తావా అంటారు. వాళ్ళ అదే. తప్పు లేదు కదా, ఇప్పుడు చూసే పద్ధతిలో ఉంటది. మ్మ్. అర్థమైందా? ఇప్పుడు నేను పిచ్చి డ్రెస్ వేసుకుంటే చూడరు, మంచి డ్రెస్ వేసుకుంటే చూస్తారు. అట్లాగే ఉంది సమాజం. ఓకే, సో మీరు అలా ఆలోచిస్తున్నారు, తప్పు మీది కాదులే. కానీ నెక్స్ట్, ఇప్పుడు ఇది బిజినెస్ కోసం కాదు, కానీ దీని నుండి వచ్చే ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ మీరు తీసుకుంటారు. అంటే మంచిగా వస్తే మాత్రం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు తీసుకోకుండా ఉంటారు చెప్పండి. అదే అందుకే నేను అనింది కూడా, బిజినెస్ కోసమా లేదంటే ఫేమ్ కోసమా అని అడిగిన. ఫేమ్ కాదు, ఏం కాదు. ఇంకొకటి కూడా క్వశ్చన్ ఏముందంటే, మీరు స్ట్రైట్ గా అడుగుతా క్వశ్చన్, మీరు హర్ట్ అయినా దీని తర్వాత ఇంకా ఎలా రియాక్ట్ అయినా నాకు సంబంధం లేదు. చెప్పండి. మీరు పెట్టిన ఆ 5 వీడియోలు గురించి కూడా ఇంక్లూడింగ్ తో అడుగుతున్నా. ఓకే, మీరు డబ్బులు ఇస్తే పడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అందుకే ఇలాంటి కంటెంట్ చేస్తున్నారు. అనేటోళ్ళు అంటారు, పట్టించుకోండి. ఇప్పుడు చెప్పా కదా అసలు నేను దేన్ని దేకనని. కొన్ని రోజులు ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఉమ్, ఇజ్జత్ కావాలా డబ్బులు కావాలా? ఐ మీన్ నాకు పరువు కావాలా ఏది డబ్బులు వద్దు. కావాలా? ఏది వద్దు, మంచి మెసేజ్ ఇస్తున్నా చాలు. సో దేనికని అవసరం లేదు. నీకంటూ ఇజ్జత్ విలువలు పరువు ఏం లేవా? నాకు ఉన్నాయి ఆడపిల్లగా కాబట్టి నేనేం ఉన్నందుకు- బట్టలు ఇప్పదీసి ఆడపిల్లగా ఉన్నందుకు నార్మల్ గా మాట్లాడతారు కదా, కట్టు బొట్టు తీరు అన్ని పద్ధతిగా ఉంటేనే విలువనిస్తారు అనేది మాట్లాడతారు కదా. సో కట్టు బానే ఉంది, బొట్టు బానే ఉంది, మాట్లాడే పద్ధతి బాగాలేనప్పుడు చూసే చూపు కూడా మారిపోద్దిగా. ఇప్పుడు పాజిటివ్ వీడియోలు కూడా నెగిటివ్ గానే రాస్తారు. నేను అందుకే అడుగుతున్నా, పాజిటివ్ వీడియోలు తీసారు కాబట్టి, అవి రీచ్ రాలేదు కాబట్టి ఈ వీడియోలు తీస్తున్నారు అన్నప్పుడు ఫేమ్ కోసమే కదా. వాళ్ళు ఫేమ్ చేశాను, నేను ఫేమ్ అవుదాం. నేను అదే ఫేమ్ కోసం కాదు అన్నప్పుడు Fame అదే కోసం వీడియోలు కాదు. కంటిన్యూ చేయాలి కదా భవానీ గారు. ఎందుకని కంటెంట్ మార్చారు? ఈ వీడియోస్ అంటే మంచి వీడియోలే చెయ్యాలి కదా. ఇప్పుడు మీరు డాన్స్ వీడియోలు చేశారు, సింగింగ్ వీడియోస్ ఏవో సంథింగ్ చేసుకున్నాను అన్నారు, ఫేమ్ అవసరం లేదు మీకు, అలానే డబ్బులు కూడా అవసరం లేదు అని మీరే అంటున్నారు కదా. ఒక అమ్మాయి మంచిగా సెటిల్ అయింది, తన జీవితం లాగా వేరే అడిగినప్పుడు చెప్పడం వేరు,
దాన్ని తీసుకొచ్చి నేను అవి ఇక్కడనే 2 కంటెంట్ లా వీడియోలు పెట్టడం చేస్తాను అని వల్ల చెప్పడం వేరు. తెలియని వాళ్ళకు కూడా నాకు ఇట్లా డౌట్లు ఉన్నాయి అక్క అంటేనే చెప్తున్నా. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ సరే ఉంటాయి నేను మరి. అడిగి ఓకే ఉమ్, డౌట్స్ ప్రకారంగా మీరు చేస్తున్నారు. ఉమ్. ఇజ్జత్ కావాలా ఏంటి? ఇజ్జత్ ఇజ్జత్ గా బతకాలని ఏముంటది? ఉండాలా ఇజ్జత్గా లేదంటే ఇలా బతుకుతున్నా. నేను ఇజ్జత్గా బతుకుతున్నా. నువ్వు ఇజ్జత్ లేదా లక్షల అన్నంత మందిలో ఉమ్, మిమ్మల్ని చూసే చూపు ఎలా ఉందో మీకు తెలుసుగా. భయం ఏ- నీకు నచ్చని కమెంట్స్ కోసమే నువ్వు అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటావు కదా కమెంట్స్ చూసుకొని. నేను మరి దేనికి పట్టించుకున్నా సార్. దేనికి పట్టించుకొని నువ్వు ఎందుకని మరి 30,000 ఇస్తాము రా అంటే పోలేదు మరి? ఎందుకు పోతారు మరి చెప్పండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు. కూకట్పల్లికి రమ్మంటున్నారు, కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. అది వాళ్ళ నెగిటివ్ గా బట్టే నేను ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అని కూడా చెప్పాను మీకు. సో మీకు పరువు ఇజ్జత్ అంటే పరువు ఇజ్జత్ ఉంది కాబట్టి నేను మంచిగా తీస్తున్నా. నువ్వు అన్నంత పరువు మాత్రాన ఇజ్జత్ నేనే ఉంది, అయిపోలేను పరువు కదా. ఇజ్జత్ ఉంది. మీ అత్తమామలు ఈ కంటెంట్ చూసారా? చూసారు. ఏమన్నారు? ఏమంటారు ఇంకా అవి కూడా నేను చెప్పలేను కదా. అదే ఎందుకు చెప్పలేవు? సపోర్ట్ చేశారా సపోర్ట్ చేయలేదా చెప్పాలి కదా. ఎందుకంటే ఏమంటారు ఇంకా ఎందుకంటే పల్లెటూరు కాబట్టి వరంగల్ పొలం పనులు చేస్తారు, పొలాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు భవాని అట్లా చేస్తున్నావు చెయ్యక అసలు వీడియోలో బంద్ చేయి. పొలంలో కాదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసినా కూడా వాళ్ళ అమ్మయ్య ఇజ్జత్ గా బతికేటోళ్ళు, పరువుగా బతికేటోళ్ళు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అలానే మాట్లాడతారు. వాళ్ళు అక్సెప్ట్ చెయ్యరు. దాంతో చదువుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా సంబంధం లేదు. నేను అర్థం లేదు. వాళ్ళు పొలం పనులు చేసుకుంటోళ్ళు కదా, విలేజ్ వాళ్ళు కదా అన్నావు. అవును లేదు ఎందుకంటే అవును, తప్పేముంది? లక్షల్లో వస్తున్నాయి, అవి అమ్మినా కూడా లక్షల్లో వస్తాయి కదా. నేను అదే పొలం పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారా? అర్థం అవ్వట్లేదు అంటలేదు, తీయకమ్మా అంటున్నారు అంతే. అదే పొలం పనులు చేసుకుంటారు కాబట్టి తీయకమ్మా అంటుర్రు. ఆ మాట అనలేదు. పొలం పనులు మా అత్త వాళ్ళు చేస్తున్నారు అంటున్నా. తర్వాత ఆ వీడియో వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు వీడియోలు? అసలు వాళ్ళకి అడిగారా? ఇట్లా మాట్లాడుకున్నారా? అంటే డిస్కషన్ అయిందా ఎందుకు వద్దంటున్నారు అత్తమ్మ వీడియోలు అని మీరు అడిగారా? అడిగినాను, చెప్పింది. ఏమని చెప్పారు? నేను వాళ్ళకి తెలియనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అత్తమ్మ ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే అసలు వద్దమ్మా వీడియోలు, ఎందుకంటే ఇప్పుడు జనాలు వేరే ఉన్నారు, అవి చేయడం వల్ల రిస్క్ పనులు అని చెప్పింది. ఇంకా అంతే. ఓకే.